హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. హార్దిక్ పాండ్యాపై టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ షాకింగ్ కామెంట్లు చేశాడు. ప్రపంచంలోనే అత్యధిక లాభాలు, పాపులారిటీ సంపాదించిన స్పోర్ట్స్ లీగ్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒకటి. కొన్ని నెలల్లో IPL 2024 సీజన్ మొదలు కానుంది. అప్పుడే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు IPL హీట్ ని పెంచేశాయి. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ హార్దిక్ ను తమ కెప్టెన్ గా ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. రోహిత్ అభిమానులు ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. గత 2 IPL సీజన్స్ లో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కి కెప్టెన్ గా ఉన్నాడు. 2021లో మొదటిసారి IPL ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు ఆ ఏడాది టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాతి సంవత్సరం ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. అయితే హార్దిక్ గుజరాత్ ను వీడటంపై భిన్న వాదనలు వినిపించాయి. టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రావడం పోవడం సర్వసాధారణం. న్యూస్ 24 ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ను వీడటంపై మహమ్మద్ షమీని ప్రశ్నించారు. షమీ మాట్లాడుతూ, ఎవరు వెళ్లిపోయినా పర్వాలేదు, ఫరక్ నహీ పడ్తా. జట్టు సమతూకం పాటించాలి. పాండ్యా జట్టును సమర్థవంతంగా నడిపించాడు. మరో ఫ్రాంచైజీకి వెళ్లడాన్ని సాధారణ అంశంగా చూడాలి. అతను 2 ఎడిషన్లలో గుజరాత్ టైటాన్స్ ను ఫైనల్ కు చేర్చాడు. ఓసారి కప్ గెలిచాం. అయితే హార్దిక్ తో గుజరాత్ ఇంతకు ముందు అగ్రిమెంట్ చేయలేదు. టీంలో ఉండాలా వద్దా అనేది అతడి నిర్ణయం. ఇప్పుడు కెప్టెన్ గా ఉన్న శుభ్మన్ కూడా అనుభవం సంపాదించుకోనున్నాడు. అతడు కూడా ఏదో ఒక రోజు వెళ్లిపోవచ్చు. ఇది కూడా ఆటలో ఒక భాగం. పార్టిసిపెంట్స్ వస్తారు, వెళతారు అని చెప్పాడు. కెప్టెన్సీ బాధ్యతలపై షమీ వ్యక్తిగత ప్రదర్శనలపై దృష్టి సారిస్తూనే కెప్టెన్సీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను షమీ నొక్కి చెప్పాడు. కెప్టెన్ పగ్గాలు అందుకున్న శుభ్మన్ గిల్ కు మద్దతునిచ్చాడు. ప్రతి ఆటగాడి నుంచి అత్యుత్తమ ప్రదర్శనను పొందడానికి జట్టును సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశాడు. IPL 2024 గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్. రాబోయే IPL సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టులో డేవిడ్ మిల్లర్, శుభ్మన్ గిల్, కెప్టెన్ మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ తో టీం బ్యాలెన్స్డ్ గా ఉంది. అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, సనూర్ అహ్మద్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుఖ్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, రాబిన్ మిన్స్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మహమ్మద్ షమీకి అర్జున అవార్డు. ఇటీవల రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మహమ్మద్ షమీ ఇతర క్రీడాకారులతో పాటు ప్రతిష్టాత్మక అర్జున అవార్డును అందుకున్నారు. నాయకత్వం, క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణకు గుర్తింపుగా గత 4 ఏళ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 17 మంది అథ్లెట్లకు ఈ అవార్డు లభించింది. అర్జున అవార్డును అందుకున్న ప్రముఖుల్లో రెజ్లర్ ఆంటిన్ పంఘల్, ఆర్చర్స్ ఓజస్ ప్రవీణ్ డియోటాలే, శీతల్ దేవి, అదితి గోపీచంద్ స్వామి ఉన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.